Okay, guys, let's start today's class. So, after a long gap, we have started our class again. I hope you all remembered what explained in earlier classes. So, today we'll start with linked list. So, can you have an idea on the linked list? If anybody has idea about linked list, just give the definition of a linked list in the chat box. Since long gap వచ్చింది కాబట్టి కొంచెం ఇంటరాక్టివ్గా స్టార్ట్ చేద్దాం మళ్ళీ క్లాస్. So if anybody has idea about linked list, just explain, just give the definition. So, okay, no problem, I'll start. So first linked list మనం first మనం linked list is nothing but which it is a data structure which stores elements. So it is a data structure which stores elements. So ఇదేంటి లింక్ లిస్ట్ ఏం చేస్తుంది, మనకి ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. బట్ మేడం మనకి లింక్ లిస్ట్ ఎందుకు, అరేస్ ఉన్నాయి కదా, అరేస్ లో కూడా మనం డేటాని స్టోర్ చేస్తున్నాం, అరేస్ ఆర్ లిస్ట్ వీటిలో కూడా డేటాని స్టోర్ చేస్తున్నాం. దెన్ వై లింక్ లిస్ట్? వై? సి ఇన్ అరేస్ ఎలిమెంట్స్ అనేవి కంటిన్యూస్ మేనర్ లో ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు అరే ఈజ్ ఈక్వల్స్ టు ఒక 1 2 3 4 5 ఇది ఒక అరే అనుకుంటే, ఈ 1 యొక్క అడ్రస్ వచ్చేసరికి లెట్ ఇట్ బి సమ్ 100. 1 యొక్క అడ్రస్ 100. సో 2 యొక్క అడ్రస్ ఏమవుతుంది, 101. 3ది 102. 4ది 103. 5ది 104. అంటే ఏంటి, ఇవి కంటిన్యూస్ మేనర్ లో ఉన్నాయి. అంటే ఏంటి, 1 పక్కనే 2 స్టోర్ అయింది, 2 పక్కన 3 స్టోర్ అయింది, 3 పక్కన 4 స్టోర్ అయింది, 4 పక్కన 5 స్టోర్ అయింది. సో దీస్ ఆర్ ఇన్ కంటిన్యూస్ మేనర్. బట్ వెన్ వి కమ్ టు లింక్ లిస్ట్, ఇక్కడ ఏమవుద్ది, డేటా అనేది కంటిన్యూస్ మేనర్ లో ఉండదు. సపోజ్ ఇప్పుడు లింక్ లిస్ట్ లో 1 ఉంది అనుకోండి డేటా, అది 100 అడ్రస్ దగ్గర ఉంది. నెక్స్ట్ డేటా 2 ఉంది, బట్ ఇది నెక్స్ట్ 101 దగ్గర ఉండాల్సిన రూల్ లేదు. ఇట్ కెన్ బి సమ్వేర్ అరౌండ్ 200 దగ్గర ఉండొచ్చు, లేకపోతే 104 అలా అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో కంటిన్యూస్ మెమరీ కావాల్సిన దానికి అవసరం లేదు. ఇఫ్ సపోజ్ ఇప్పుడు ఏమైంది మనకి, లెట్స్ టేక్ దిస్ ఇస్ ద మెమరీ, మనకి ఒక 6 ఎలిమెంట్స్ కి కంటిన్యూస్ డేటా కావాలి. అంటే ఇప్పుడు అరే ఉంది, అరే 6 ఎలిమెంట్స్ కంటిన్యూస్ డేటా కావాలి. బట్ మనకి 3 అవైలబుల్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ 6 ఎలిమెంట్స్ సపరేట్ గా ఎక్కడంటే, అంటే వేరే అడ్రసెస్ లో స్పేస్ ఉంది మనకి 6 ఎలిమెంట్స్ స్టోర్ చేయడం. ఇప్పుడు ఏంటి, మన దగ్గర 6 ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఏంటి 6 నెంబర్స్ ఉన్నాయి, ఈ డేటా స్టోర్ చేయాలి. 1 2 3 4 5 and 6. ఇప్పుడు ఏంటి, ఈ 6 నెంబర్స్ ఉన్నాయి, వీటిని మనం స్టోర్ చేయాలి. అరే అనుకోండి, మనకి కంటిన్యూస్ డేటా కావాలి. అంటే ఇప్పుడు ఈ మెమరీలో మనకి కంటిన్యూస్ గా 6 ప్లేసెస్ కావాలి, కంటిన్యూస్ గా. ఈజీగా అర్థం చేసుకొని చెప్తున్నాం. కంటిన్యూస్ గా 6 ప్లేసెస్ కావాలి. కానీ అక్కడ కంటిన్యూస్ 6 లేవు, కంటిన్యూస్ 3 ఉన్నాయి. బట్ అక్కడక్కడ అంటే ఇప్పుడు ఈ డేటా ఉంది, ఇలా ఉంది, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో అలా 6 అయితే ఖాళీ ఉన్నాయి, బట్ కంటిన్యూస్ గా ఖాళీ లేవు. సో ఇన్ దిస్ కేస్ లింక్ లిస్ట్ అనేది బాగా యూజ్ అవుతాయి. ఈ లింక్ లిస్ట్ ఎలా యూజ్ అవుతాయి అనేది మనం ఇంకా చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ గా లింక్ లిస్ట్ అర్థమైంది కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్, ఒక టెక్నికల్ గా చెప్పండి, ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్
Elements are stored in nodes. Linear data structure where elements are stored in nodes. So, what is a node? డేటా స్ట్రక్చర్ అంటున్నాం మేడం, సరిపోయింది. ఎలిమెంట్స్ ని స్టోర్ చేస్తున్నాం, ఓకే. ఇన్ నోడ్స్ అంటున్నాం అంటే అసలు ఈ నోడ్ అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఏ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్. అంటే ఏంటి? నోడ్ అనేది ఒక బ్లాక్ లాంటిది. సి దిస్ ఈజ్ సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఎ బ్లాక్. ఈ బ్లాక్ లో 2 పార్ట్స్ ఉంటాయి. అంటే ఈ బ్లాక్ ని మనం నోడ్ అనుకుంటాం. సో లింక్డ్ లిస్ట్ లోకి వచ్చేసేటప్పటికి విల్ బి హ్యావింగ్ ఎ నోడ్ విచ్ కంటైన్స్ 2 fields. 2 fields ఉంటాయి. This will be the first field, this will be the second field. First field లో ఏముంటది? In the first field will be have data, and in the second field we will be having the reference of the next node. Reference of the next node. Madam, reference of the next node అర్థం కావట్లేదు. How? See, let's take the example of train. ట్రైన్ తీసుకుందాం. ట్రైన్ కి మెయిన్ ఏముంటాయి? ఇంజన్ ఉంటుంది, దాని వెనక బోగీలు ఉంటాయి. ఇలా కొన్ని బోగీలు ఉన్నాయి ఇంజన్ వెనక. ఇప్పుడు ఏమన్నామంటే ఈ ఇంజన్ ని మనం హెడ్ అనుకుందాం. ట్రైన్ కి మెయిన్ హెడ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ హెడ్ అనుకుందాం. ఈ ఇంజన్ ని అంటే ఫస్ట్ హెడ్ ని బోగిని ఒక కప్లింగ్ కనెక్ట్ చేస్తుంది కదా. ఏమంది? ఈ ఇంజన్ ని నెక్స్ట్ బోగిని కప్లింగ్ కనెక్ట్ చేస్తుంది. అలానే ఈ బోగిని ఇంకో కప్లింగ్ కనెక్ట్ చేస్తుంది. అలా లాస్ట్ బోగి దాకా కనెక్ట్ చేస్తుంది. లాస్ట్ బోగి ఇంకేం కనెక్ట్ అయి ఉండదు. ట్రై టు రిమెంబర్, మీకు నేను మళ్ళీ టర్మ్స్ పెట్టినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒక ఇంజన్ నెక్స్ట్ కొన్ని బోగీలు కనెక్ట్ చేసింది. ఇంజన్ ని హెడ్ అనుకుందాం. ఇంజన్ ని వెనకున్న బోగిని కప్లింగ్ ద్వారా కనెక్ట్ చేసాం. అలానే ఆ బోగిని దాని తర్వాత బోగిని కప్లింగ్ ద్వారా కనెక్ట్ చేసాం. సో ఇక్కడ చూస్తే ఈ కప్లింగ్ ఉంది కదా, ఈ కప్లింగ్ ని మనం ఈ రిఫరెన్స్ అనుకుంటాం. రిఫరెన్స్ ఆఫ్ ద నోడ్, నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ అనుకుంటాం. అంటే ఏంటి? See, it will be like in English, suppose you have a data like this. See, ఇది ఒక నోడ్, this will be the other node, ఇది ఇంకో నోడ్, ఇది ఇంకో నోడ్ అనుకుందాం. నేమ్స్ ఇద్దాం, దీనికి నోడ్ 1 అని ఇద్దాం. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4. ఫస్ట్ జనరల్ టర్మినాలజీ చెప్తాను. ఈ లింక్డ్ లిస్ట్ లో ఫస్ట్ నోడ్ ని హెడ్ అంటాం. ఫస్ట్ నోడ్ ఈస్ కాల్డ్ హెడ్. లాస్ట్ నోడ్ ని టెయిల్ అంటాం. నౌ ఇప్పుడు ఈ నోడ్ ఏంటి? 2 ఫీల్డ్స్ ఉంటాయని చెప్పాను. నోడ్లో ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి? 2 ఫీల్డ్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఫస్ట్ ఫీల్డ్ స్టోర్స్ ద డేటా. ఫస్ట్ ని డేటా ఫీల్డ్ అనుకుందాం. నెక్స్ట్ తర్వాత ఫీల్డ్ నెక్స్ట్ పాయింటర్ అనుకుందాం, నెక్స్ట్ అని అనుకుందాం. అంటే ఏమవుద్ది? ఈ ఫస్ట్ ఫీల్డ్ లో నీకు డేటా అనేది స్టోర్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ అనే ఫీల్డ్ లో నీకేం స్టోర్ అవుద్ది? నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్. అంటే ఏమవుద్ది ఇక్కడ? సి, ఇక్కడ నోడ్ 1 ఉంది, ఇక్కడ డేటా 1 అనుకుందాం.
ఇక్కడ ఏముంటది, what will be having here, reference of the next node. We'll just give addresses 100, some 200, 300, 400. సో ఇక్కడ ఏమవుద్ది, 200 ఉంటుంది. అంటే ఈ 200 దేనికి పాయింట్ చేస్తుంది, సెకండ్ నోడ్ యొక్క పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ నోడ్ 2లో డేటా అనేది, సో 2 అనే డేటా ఉంది. అండ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇట్ విల్ హ్యావ్ రిఫరెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. దీని నెక్స్ట్ నోడ్ ఏంటి, నోడ్ 3. నోడ్ 3 యొక్క రిఫరెన్స్ ఎంత, 300. సో దిస్ 300 will be stored here. Similarly in node 3 let the data be some 5 అనుకుందాం డేటా. అండ్ ఈ నోడ్ యొక్క నెక్స్ట్ బ్లాక్ లో ఏముంటది, రిఫరెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. అంటే ఏంటి, నోడ్ 4 యొక్క అడ్రస్ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ 400. నెక్స్ట్ నోడ్ 4 లో ఒక డేటా 6 ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక డేటా, ఒక నెంబర్ 6 అనే నెంబర్ అనేది డేటాగా ఉంది. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ నోడ్, అంటే ఇక్కడ ఏముండాలి, మనకి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉండాలి. కానీ నోడ్ 4 అనేది లాస్ట్. సో దానిలో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏముంటుంది, విల్ బి నాట్ హ్యావింగ్ ఎనీ అడ్రస్. కాబట్టి సో హియర్ మనకి నల్ అనేది స్టోర్ అవుద్ది. వి స్టోర్ నల్ హియర్. ఎక్కడైతే నల్ స్టోర్ అవుతుందో దాన్ని మనం టైల్ గా కన్సిడర్ చేస్తాం, టైల్ ఆఫ్ ద లింక్ లిస్ట్. సి ఇప్పుడు చూడండి, ఇక్కడ అడ్రసెస్ చూడండి, 100, 200, 300, 400. ఈ కంటిన్యూస్ ఉన్నాయా, ఇండస్ట్రీ కదా, 100, 101, 102, 103, ఇవి కంటిన్యూస్ అనుకుందాం. బట్ ఇక్కడ చూడండి 100 తర్వాత ఏముంది, 101 లేదు, 200 ఉంది నెక్స్ట్ నోడ్. సో ఎలా కనెక్ట్ అవుతున్నాయి ఈ రెండు, యూజింగ్ దిస్ పాయింటర్. నెక్స్ట్ పాయింటర్ అంటే ఈ నెక్స్ట్ నోడ్ లో నెక్స్ట్ ఫీల్డ్ వల్ల ఆ రెండు కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేనేంటి, నోడ్ 1 యొక్క నెక్స్ట్ ని యాక్సెస్ చేశానంటే నోడ్ 2 ని యాక్సెస్ చేసినట్టే. అలా నేను నోడ్ 2 యొక్క నెక్స్ట్ ని యాక్సెస్ చేశానంటే నోడ్ 3 ని యాక్సెస్ చేసినట్టు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ అడ్రస్ దగ్గర ఏం వాల్యూ ఉంటుంది, నోడ్ 2 అనే వాల్యూ ఉంటుంది. ఈ అడ్రస్, ఈ 200 అడ్రస్ దగ్గర ఏముంటుంది, నోడ్ 2 ఉంటుంది. అలా 300 దగ్గర నోడ్ 3 ఉంటుంది. అంటే ఏంటి, దో ఇవి కంటిన్యూస్ అవ్వకపోయినా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. హౌ, త్రూ స్టోరింగ్ ద అడ్రస్. అంటే ఏంటి, నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ ముందు నోడ్ లో స్టోర్ చేసుకోవడం వల్ల అవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్, బేసిక్ అర్థమైందా? ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎస్ మ్యామ్ అని చెప్పండి, ఆర్ ఎల్స్ ఐ అగైన్ రిపీట్ దట్. ఎస్ మ్యామ్. ఓకే. సో ఈ నోడ్ ని మనం ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తాం. we consider this node as object. Okay. Next we will see why linked list. Advantages ఏంటి, linked list వల్ల advantages ఏంటి. ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ అండ్ క్యూ. స్టాక్ అండ్ క్యూ. సి మనకి స్టాక్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఫాలోస్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యేదాన్ని మనం స్టాక్ అంటాం. అంటే ఏంటి, I think I have discussed about it before. Once again I'll revise. Stack is nothing but, see, మీరు సరే మీ హాస్టల్స్, మీ మెస్ లో సపోజ్ ప్లేట్స్ ఉంటాయి కదా, వరుసగా ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఫస్ట్ ఇది తీస్తారు, పైన ఉన్నది తీస్తారు కదా, లాస్ట్ ఉన్నది తీయరు, అంటే కింద ఉన్నది. బట్ నార్మల్ గా ప్లేట్స్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, కింద ప్లేట్ ప్లేస్ చేస్తాం, ఫస్ట్ కింద ప్లేట్ ప్లేస్ చేస్తాం, దానిపైన ఇంకో ప్లేట్, దానిపైన అలా ప్లేస్ చేసుకుంటూ వస్తాం, లైక్ దిస్ ఇలా ప్లేస్ చేసుకుంటూ వస్తాం. బట్ రిమూవ్ చేసేటప్పుడు లాస్ట్ లో ప్లేస్ చేసిన ప్లేట్ ని రిమూవ్ చేస్తాం. సో ఇట్ ఈస్ స్టాక్. అంటే ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ లో ఏదైతే ఉందో
అది ఫస్ట్ బయటికి వెళ్తుంది, అది బయటికి వెళ్తేనే దాని కిందది బయటికి వెళ్ళగలదు మళ్ళీ. దట్ ఈస్ స్టాక్. నెక్స్ట్ క్యూ. సో క్యూ అంటే ఏంటి? ఇట్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇట్ ఆల్సో స్టోర్స్ ఎలిమెంట్స్ బట్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఏంటి? యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పీపుల్ స్టాండింగ్ ఇన్ లైన్. అంటే ఇప్పుడు ఏంటి? ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫస్ట్ వెళ్తుంది. అంటే ఫస్ట్ ఈ పర్సన్ వస్తాడు, నెక్స్ట్ ఇంకో పర్సన్ వస్తారు, ఆ పర్సన్ ఏం చేస్తారు? తన వెనుకుంటారు. నెక్స్ట్ ఆ పర్సన్ తన వెనుకుంటారు. అలా. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ పర్సన్ బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పర్సన్. అంటే ఏంటి? ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫస్ట్ అవుట్ అవుతారు. ఫస్ట్ ఎవరైతే ఇన్ ఉంటారో వాళ్ళే ఫస్ట్ అవుట్ అవుతారు. Means they got. So this is, you can implement stack and queue using linked list. Next, dynamic memory allocation. Um, Python, keeping Python aside, in some other languages like C++, ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎరేకి ఫస్ట్ ఒక సైజ్ ని ఫిక్స్ చేస్తాం. అంటే ఏంటి? ఇప్పుడు ఎరే తీసుకురామంటే దానికి ఒక సైజ్ 6 అని ఫిక్స్ చేయాలి మనం, సి కానీ ఇలాంటి లాంగ్వేజెస్. అంటే ఏంటి? ఒకసారి నువ్వు ఫిక్స్ చేశాక సైజ్ ని దాన్ని మార్చలేవు కదా మళ్ళీ. బట్ పైథాన్ లో దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఎరే సైజ్ ఒకటి ఫిక్స్ చేస్తాం. బట్ ఎప్పుడైతే మనం లింక్డ్ లిస్ట్ యూస్ చేస్తామో మనకి ఎరే సైజ్ అని ఒక అంటే డేటా స్ట్రక్చర్ సైజ్ అనేది మనం ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యూజింగ్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఫిక్సింగ్ ద సైజ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. అంటే అరే కానీ వాటి సైజ్ అనేది ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు లింక్డ్ లిస్ట్ లో. సో నెక్స్ట్, డైనమిక్ మెమరీ అలొకేషన్. హియర్ ఇక్కడ ఏమైంది? మనం ముందే డేటాని అంటే ఎంత సైజ్ ఉంటుందో చెప్పాను, కానీ మనకేంటి? కోడ్ రన్ అవుతున్నప్పుడు మీకు మళ్ళీ డేటాని యాడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇన్ ద రన్ టైం, కోడ్ యొక్క రన్ టైంలో డేటాని యాడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దిస్ విల్ ఇలా కోడ్ని రన్ టైంలో అంటే కోడ్ రన్ టైంలో డేటాని యాడ్ చేయడాన్ని మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటాం. సో ఇప్పుడు లింక్డ్ లిస్ట్ లో ఏంటి? నువ్వు రన్ టైంలోనే డేటాని యాడ్ చేయగలవు. నువ్వు ముందుగా ఫిక్స్ చేసి ఉంచావు కదా డేటా, అంటే సైజ్ అని ఫిక్స్ చేసి ఉంచావు. సో యూ కెన్ యాడ్ ద డేటా ఇన్ రన్ టైం. నెక్స్ట్, స్పార్స్ డేటా స్ట్రక్చర్స్ కింద యూజ్ అవుతుంది. స్పార్స్ డేటా స్ట్రక్చర్స్, ఐ థింక్ సమ్ ఆఫ్ యూ నో అబౌట్ స్పార్స్ డేటా స్ట్రక్చర్. ఈ స్పార్స్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి నల్ ఆర్ జీరో వాల్యూ ఆర్ నల్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి డేటా స్ట్రక్చర్స్ ని హ్యాండిల్ చేయడానికి లింక్డ్ లిస్ట్ విల్ బి మోర్ యూస్ఫుల్. నెక్స్ట్ అడ్వాంటేజ్ విల్ బి ఇన్సర్షన్ అండ్ డిలీషన్. ఈజీగా ఉంది. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆఫ్ డేటా ఈజ్ ఈజీ. మిగతా డేటా స్ట్రక్చర్స్ తో కంపేర్ చేసుకుంటే లింక్డ్ లిస్ట్ లో ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఇట్స్ సమ్ వాట్ ఈజీ. సో ఎలా ఈజీ ఉంటుంది అనేది మీకు వన్స్ నేను హౌ వి ఇన్సర్ట్ డేటా, హౌ వి డిలీట్ డేటా అని చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈజీ అంటున్నాను. అండ్ ఇన్ ప్లేస్ రివర్సల్ అంటే ఏంటి? నువ్వు పర్టికులర్ ప్లేస్ నుంచి యూ జస్ట్ వాంట్ టు రివర్స్ లైక్ 1 2 3 4 ఉంది, నాకు 2 దగ్గర నుంచి డేటా రివర్స్ చేయాలి. 2 to 4 అంటే 1 4 3 2 అలా కావాలి. సో దిస్ కైండ్ ఆఫ్ రివర్సల్స్ ఆర్ ఈజీ, can be done easily using linked list. So these are some of the examples of linked list. So I'll use one more real life example. See, okay, you can take your browser. మనం బ్రౌజర్ తీసుకుందాం. నీకు బ్రౌజర్లో నువ్వు సెర్చ్ చేస్తావు, యూ జస్ట్ సెర్చ్ చేస్తావు
సెర్చ్ చేస్తావు, నీకు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ని క్లిక్ చేస్తావు, యూ గో టు సమ్ పేజ్ అండ్ అగైన్ యూ క్లిక్ ద లింక్, యూ గో టు అనదర్ పేజ్, అలా చేసుకుంటావు. నీకు లిమిట్ ఉంటుంది ఇక్కడ. డూ హ్యావ్ ఎనీ లిమిట్? యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్, లిమిట్ ఏమి ఉండదు. సో నువ్వు ఎన్నిసార్లు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు బ్యాక్ క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంటాయి. సో కెన్ దిస్ బి డన్ యూజింగ్ అరేస్? ఫిక్స్డ్ సైజ్, అరేస్ ఫిక్స్ సైజ్ కాబట్టి అవి చేయలేవు. సో ఇలాంటి అంటే దిస్ ఇస్ ఎ సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లింక్ లిస్ట్. అంటే ఏంటి, నువ్వు సెర్చ్ చేసినప్పుడు ఈ లింక్ అనేది దీంతో లింకప్ అయి ఉంటుంది, అంటే దాని తర్వాత అది లింక్ చేసామని. సపోజ్ నువ్వు మళ్ళీ ఇప్పుడు 2 బటన్స్ కదా, ఈ యారో బటన్, బ్యాక్వర్డ్ బటన్, ఫార్వర్డ్ బటన్. ఈ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేయగానే నువ్వు ఆల్రెడీ బ్యాక్ వచ్చావు, మళ్ళీ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేయగానే యూ అగైన్ గో టు దిస్ లింక్. సో డబల్ లింక్ లిస్ట్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే దట్. సో నేను బేసిక్ ఐడియా ఇస్తాను లింక్ లిస్ట్ గురించి. సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ టైప్స్. దాంట్లో టైప్స్ ఉన్నప్పుడు లింక్ లిస్ట్ లో కూడా టైప్స్ ఉంటాయి. The first and basic type is single linked list. Single linked list. And other one is doubly linked list. Third one is circular. Fourth one is sorted. Fifth one is sparse linked list. And sixth one is multi-level. And the seventh one is XOR linked list. You just remember the names. మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్ళకుండా ప్రతి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో టుడే అవర్ టాపిక్ విల్ బి సింగిల్ లింక్ లిస్ట్. ద ఫస్ట్ బేసిక్ లింక్ లిస్ట్ మనం నేర్చుకునేది ఎప్పుడైనా ఎవరు స్టార్ట్ చేసినా దీంతో స్టార్ట్ చేస్తాం. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, ఇంకా చెప్పగలరా, ఒక నోడ్ ఉంటుంది, ఇట్ విల్ హ్యావ్ టు ఇన్ వన్ డేటా అండ్ వన్ విచ్ పాయింట్స్ టు ద నెక్స్ట్ నోడ్. లెట్ us కాల్ దాన్ని నెక్స్ట్ అనుకుందాం. సేమ్ ఇంకో డేటా సేమ్ ఇలా ఇందాక ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఎగ్జాంపుల్ రైట్. సో దిస్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, ఒక డేట్ అంటే హియర్ యాక్సెస్ యూ కెన్ ఓన్లీ యాక్సెస్ ఫార్వర్డ్. డేటా ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది, నోడ్ 1 అనుకుందాం, నోడ్ 2 అనుకుందాం, నోడ్ 3 అండ్ నోడ్ 4. సో ఇక్కడ ఏంటి, నువ్వు ఫస్ట్ ఈ ఈ ఈ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి వెళ్ళగలవు, సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్కి వెళ్ళగలవు, థర్డ్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్కి వెళ్ళగలవు. అంటే ఏంటి, నువ్వు ఓన్లీ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, యూఆర్ మూవింగ్ ఓన్లీ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్లోనే వెళ్ళగలవు ఈ లింక్ లిస్ట్లో. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ నోడ్, దాని తర్వాత నెక్స్ట్ నోడ్, దాని తర్వాత నెక్స్ట్ నోడ్, అలా యాక్సెస్ చేసుకుంటూ వెళ్ళగలవు. యూ కాంట్ యాక్సెస్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ 1 to 3. ఫస్ట్ నోడ్కి వెళ్ళాలి, సెకండ్ నోడ్కి వెళ్ళాలి, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళాలి. సో ఇలా ఒక వన్ డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్లో ఫ్లో అయ్యే లింక్ లిస్ట్ని సింగిల్ లింక్ లిస్ట్ అంటాం. సో ఫస్ట్ బేసిక్ ఏం చేయాలి, ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, బేసిక్ స్టెప్ క్రియేషన్ ఆఫ్. సో ఫస్ట్ వి క్రియేట్ ద నోడ్. మనం ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నోడ్ అంటే మేడం జస్ట్ 2 ఉండాలి అనేది బేసిక్ గా అర్థం చేసుకోవడం చెప్పాను.
But when we go to doubly linked list, there will be node with three fields ఉన్న node కూడా ఉంటుంది. ఆ త్రీ fields ఏంటో you will understand when we discuss about double linked list. So first single linked list చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ ఈజ్ టు క్రియేట్ ద నోడ్. ఈ నోడ్ లో ఏముంటది, సింగిల్ లిస్ట్ లో నోడ్ లో ఏముంటది, దే విల్ బి టూ. వన్ ఈజ్ ద డేటా అండ్ ద నెక్స్ట్ వన్ విల్ అండ్ ద అదర్ వన్ విల్ బి ద నెక్స్ట్. ఈ నెక్స్ట్ ఏంటి, నేమింగ్ ఇట్ యాజ్ నెక్స్ట్ సో దట్ ఇట్స్ ఈజీ. అండ్ ఏంటి, ఇది నెక్స్ట్ అండ్ నెక్స్ట్ నోడ్ కి రిఫర్ చేస్తున్నాను మీనింగ్ డేటా అండ్ నెక్స్ట్. నెక్స్ట్ నోడ్ క్రియేట్ చేసాం. నోడ్ క్రియేట్ చేశాక ఏం చేస్తాం, మనం లింక్డ్ లిస్ట్ అనే క్లాస్ క్రియేట్ చేసి ఇన్ దట్ క్లాస్ వి జస్ట్ క్రియేట్ మెథడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు అపెండ్. లింక్డ్ లిస్ట్ ని అపెండ్ చేయడానికి అంటే ఇన్సర్ట్ చేయడానికి, కొత్త దాన్ని ఇన్సర్ట్ చేయడానికి, లేకపోతే రిమూవ్ చేయడానికి, ప్రింట్ చేయడానికి, అలా ఒక లింక్డ్ లిస్ట్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాం టు స్టోర్ ద డేటా. డేటాను స్టోర్ చేసుకోవడానికి వీఆర్ క్రియేటింగ్ ద క్లాస్ లింక్డ్ లిస్ట్. మీన్స్ క్లాస్ లో డేటా స్టోర్ అవుతుందని కాదు, we create an object of the class. In that object we can store the data. See, first we'll see how to create a node and next we'll talk about insertion. ఈ రోజు క్లాస్ లో ఒక నోడ్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్సర్షన్ ఎలా జరుగుద్ది అనేది మనం చూద్దాం. సో క్రియేటింగ్ ఎ నోడ్ క్లాస్. ఓకే, ఐ జస్ట్ టైప్, మళ్ళీ రాసి టైప్ చేయడం ఎందుకు, నేను జస్ట్ టైప్ చేస్తాను. First we will create the class node. మనకి ఒక క్లాస్ ని క్రియేట్ చేసినప్పుడు దానిలో విల్ హ్యావ్ ఇనిట్ మెథడ్ విచ్ ఈస్ సిమిలర్ టు ద కన్స్ట్రక్టర్. అంటే ఏంటి, మనం ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు మీన్స్ వెన్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు దట్ క్లాస్, దిస్ మెథడ్ విల్ బి కాల్డ్ ఆటోమేటికల్లీ. సెల్ఫ్ డాట్ డేటా. దీంట్లో ఏముంటాయి, సెల్ఫ్ డాట్ డేటా is equals to data, self dot next is equals to none. See, ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక క్లాస్ నోడ్ అనే క్లాస్ ని క్రియేట్ చేసాం. ఈ నోడ్ అనే క్లాస్ లో మనకి ఇన్ సింగిల్ లింక్ లిస్ట్ వీఆర్ ఓన్లీ టూ ఫీల్డ్స్, టూ కాలమ్స్, అంటే మనం టూ గా డివైడ్ చేస్తున్నాం మనం. ద ఫస్ట్ పార్ట్ విల్ బి ద డేటా అండ్ ద సెకండ్ పార్ట్ బి ద నెక్స్ట్. సో ఇక్కడ ఏం చేస్తాం, టూ వేరియబుల్స్ తీసుకున్నాం, డేటా అనే ఒక వేరియబుల్స్ అట్రిబ్యూట్ తీసుకున్నాం, నెక్స్ట్ అనేది ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాం. సో మనం యూజర్ నుంచి ఏం తీసుకుంటాం, నెక్స్ట్ మనం యూజర్ నుంచి తీసుకుందాం, వి జస్ట్ టేక్ ద డేటా ఫ్రమ్ ద యూజర్. సో డేటా అనేది ఓన్లీ ద డేటా విల్ బి ద పారామీటర్ హియర్, డేటా ఒక్కటే మనం పాస్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ యూ జస్ట్ క్రియేట్ ఎ నోడ్. నెక్స్ట్ విల్ క్రియేట్ linked list class where we will be using this node. Class linked list. సో దీంట్లో కూడా init మెథడ్ ఉంటుంది. సో ఇన్ దిస్ init మెథడ్ ఫస్ట్ లింక్ లిస్ట్ క్రియేట్ అవ్వగానే present it will be empty. సో self dot head అంటే మనం head and tail ఉంటుంది కదా, సో we'll take this head is equals to none. Similarly self dot tail కూడా none. మనం ఏమనుకున్నాం ఇందాక ఒక లింక్ లిస్ట్ కి there will be two, స్టార్టింగ్ పార్ట్ ని హెడ్ అంటాం, నెక్స్ట్ పార్ట్ ని టైల్ అంటాం.
సో మనం ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేసాం, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే ఒక లింక్ లిస్ట్ క్రియేట్ అయింది. బేసిక్గా ఇక్కడ డేటా మ్యాచ్ చేయలేదు కాబట్టి ఏమవుద్ది, హెడ్ ఏం లేదు, టైల్ ఏం లేదు, కాబట్టి వాటిని నన్కి అసైన్ చేస్తాం. అసైన్ నన్ టు దోస్ టూ. సో ఫస్ట్, before going to insertion, I will say how to insert. We'll discuss how. See, insertion అనేది linked list లో insertion will be three types. One, insert at begin. Second will be insert at end. And third one will be insert at a particular index. At a particular position. Index or position. సో ఫస్ట్ insert at begin చూద్దాం. Insert at begin ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ అసలు లింక్ లిస్ట్ సపోజ్ ఎల్ఎల్ అనే ఒక లింక్ లిస్ట్ ఉంది, దానిలో అక్కడ అసలు ఏ డేటా లేదు, కాబట్టి నువ్వు ఏదైతే ఇన్సర్ట్ చేస్తావో అది హెడ్ అయిపోతుంది, అదే టేల్ అయిపోతుంది కూడా. సో ఇప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ ఎంటీ, సో వాట్ ఎవర్ యూ డేటా యూ ఇన్సర్ట్ ఇట్ విల్ బికమ్ ద, ఇప్పుడు నువ్వు ఒక నోడ్ ఇక్కడ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసావు, సో దిస్ విల్ బికమ్ ద హెడ్ అండ్ టైల్ ఆఫ్ దిస్ లింక్ లిస్ట్. ఎందుకు ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే, సో దిస్ విల్ బి ద హెడ్ అండ్ టైల్. సపోజ్ అలా కాదు, మనకు కొంచెం డేటా ఉంది, we have some 3 nodes, మనకి 3 nodes ఉన్నాయి. ఇక్కడ 10 ఉంది, దిస్ విల్ బి ద నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 అనుకుందాం. ఈ నెక్స్ట్ లో ఏముంటుంది, నోడ్ 2 ఉంటుంది, నెక్స్ట్ లో విల్ బి హ్యావింగ్ స్టోరింగ్ నోడ్ 2 ఇన్ ద నెక్స్ట్. అండ్ నోడ్ 2 లో 20 స్టోర్ చేసుకుందాం. నోడ్ 2 లో ఏముంటుంది, నోడ్ 3 ఒక రిఫరెన్స్, విల్ హ్యావ్ రిఫరెన్స్ ఆఫ్ నోడ్ 3. అండ్ నోడ్ 3 లో 30 స్టోర్ చేసుకుందాం. Since let's assume this will be the last node, so we'll be not having any reference, so null. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నోడ్ 1 అనేది దిస్ డేటా ఈ 10, దీన్ని నోడ్ 1 అనుకున్నాం, కానీ దీన్ని హెడ్ అనుకున్నాం. ప్రజెంట్ ఇఫ్ దిస్ ఈస్ ద హెడ్, బట్ కాదు, నేను దీని ముందు ఇంకోటి యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో హౌ, we just simply create a node, give the data, and ఈ నోడ్ 1 యొక్క రిఫరెన్స్ ని ఇప్పుడు మనం క్రియేట్ చేసిన న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ లో స్టోర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్. ఈ నెక్స్ట్ పార్ట్ లో ఈ నోడ్ 1 యొక్క రిఫరెన్స్ మనం ఇక్కడ స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, దిస్ విల్ బి ద హెడ్. సో దిస్ బికమ్ ద హెడ్. సో దిస్ ఈస్ హౌ యూ ఇన్సర్ట్ ఎట్ బిగిన్. స్టార్టింగ్ లో ఇన్సర్ట్ చేయడానికి దిస్ విల్ బి ద ప్రాసెస్. సో లెట్స్ సీ హౌ కోడ్ లో చూద్దాం మనం. So I will create a method insert at begin. దీనిలోకి ఏం పాస్ చేస్తాం, విల్ పాస్ సెల్ఫ్ అండ్ డేటా. మనం ఇన్సర్ట్ ఎట్ బిగిన్ ఒక డేటా ఇచ్చినప్పుడు లోపల ఏం జరగాలి, ఫస్ట్ ఒక నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ వాట్ షుడ్ హ్యాపెన్, ఒక నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఎలా, లెట్స్ టేక్ న్యూ నోడ్ అని తీసుకున్నాం. ఇట్స్ ద ఆబ్జెక్ట్. I think you have remembered how to create an object for a class. New node is equals to data. ఎందుకు ఈ నోడ్ అనే క్లాస్ కున్న ఒకే ఒక పారామీటర్ డేటా, కాబట్టి నువ్వు ఏ డేటా అయితే ఈ ఇన్సర్టెడ్ బిగిన్ లో పాస్ చేస్తావో అదే డేటాతో నీకు ఒక న్యూ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో న్యూ నోడ్ క్రియేట్ చేశాక ఫస్ట్ అది ఏం చెక్ చేసుకుంటుంది,
లింక్ లిస్ట్ అనేది ఎంటీగా నువ్వు క్రియేట్ చేసిన లిస్ట్ అనేది ఎంటీ ఉందా లేదా అని. అంటే ఏంటి, హెడ్ టైల్ చెక్ చేసుకోండి. ఇప్పుడు హెడ్ అనేది ఎంటీ నన్ను ఉంది అనుకోండి, అక్కడే లేనట్టు, సింపుల్. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, ఏం చేస్తాం, సెల్ఫ్ డాట్ హెడ్ అనేది నన్ అంటే ఏంటి, లింక్ లిస్ట్ ఎంటీ. సో ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసిన న్యూ నోడ్ నే నువ్వు హెడ్ గా చేస్తావు. కాబట్టి ఏమవుద్ది, సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, అండ్ టైల్ కూడా ఏమవుతుంది, న్యూ నోడ్ అవుద్ది. బికాస్ సిన్స్ ఇట్స్ ఎంటీ. ఇది ఎప్పుడు ఈ కండిషన్ చూడు, ఎప్పుడైతే లింక్ లిస్ట్ ఎంటీగా ఉంటుందో నువ్వు క్రియేట్ చేసిన నోడ్ ని హెడ్ అండ్ టైల్ గా అంటే చేసేస్తావు. హెడ్, ఇట్ విల్ బికమ్ ద హెడ్ అండ్ ఇట్ విల్ ఆల్సో బికమ్ ద టైల్. లేదు, కాదు, లింక్ లిస్ట్ ఎంటీగా లేదు, there's some data, some nodes there. సో హౌ, అప్పుడు ఏం చేస్తావు, ఇన్ దిస్ ఎల్స్ కండిషన్ ఇప్పుడు నువ్వేం రాస్తావు అంటే, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్, న్యూ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఏం స్టోర్ చేయాలి నువ్వు, ప్రెసెంట్ హెడ్ యొక్క రిఫరెన్స్ ని స్టోర్ చేయాలి. అంటే ఎలా చేస్తావు, సెల్ డాట్ హెడ్ అంటే ఏంటి, ప్రెసెంట్ నోడ్ యొక్క రిఫరెన్స్ ని మనం స్టోర్ చేస్తున్నాం. బట్ సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఉన్న హెడ్ ని న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ లో చేస్తావు. బట్ ఇప్పుడు ఇంకో పని ఏముంది, నువ్వు ప్రెసెంట్ న్యూ నోడ్ ని హెడ్ గా అంటే హెడ్ పాయింటర్ ని నువ్వు మూవ్ చేయాలి. ప్రీవియస్ గా హెడ్ ఏదైతుందో అది కాకుండా ఇప్పుడు న్యూ నోడ్ ఏదైతే క్రియేట్ చేసావో దాన్ని హెడ్ చేయాలి. సో హౌ అంటే ఏంటి, ఇప్పుడు సెల్ఫ్ డాట్ హెడ్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. సో దిస్ ఈస్ హౌ యూ ఇన్సర్ట్ at begin. So let's see if this is working or not. First, linked list. Yeah, create linked list one and upper create చేసాను. Linked list ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాను. ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ ఎంటీ, ఇది ఎంటీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక నోడ్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. యాక్సెస్ linked list one dot insert at begin. We should pass any data. We will pass some 10 and you just run the code. Sorry, we did not print రాయలేదు. Okay, we'll see how do we print here. So you write def print list. We'll just create a method print list. దీంట్లోకి ఏం పాస్ చేయాలి మనం, సెల్ఫ్ అంటే అలా ఏదైతే నువ్వు దేనికైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో దాన్ని పాస్ చేస్తే సరిపోతుంది, సెల్ఫ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, వీ టేక్ ఎ వేరియబుల్ కరెంట్ ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఏంటి, దీని యొక్క హెడ్ ని ప్రెసెంట్ ఒక వేరియబుల్ తీసుకొని చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ హెడ్ ఈ కరెంట్ అనే వేరియబుల్ ని నువ్వు ఇటరేట్ చేసుకుంటూ వెళ్తావు. సో యూ జస్ట్ ఇటరేట్. ఇక్కడ ఏంటి ఇలా ఎందుకు మేడం, ఎందుకంటే యూ కాంట్ యాక్సెస్ దెమ్ యూజింగ్ ఇండెక్సెస్ యూస్ యాక్సెస్ చేయలేవు కాబట్టి నువ్వు హెడ్ అంటే ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ లో ఏమైతే ఉందో దాన్ని బట్టి యూ జస్ట్ ఇటరేట్ ఇట్ అండ్ ప్రింట్ ద డేటా వైల్ కరెంట్. Print
current dot data. Comma end. Print చేసాక ఏం చేస్తాం, మళ్ళీ మనం current ని we are updating. Current dot next. సో how this works, ఈ ప్రింట్ అనేది ఎలా వర్క్ అవుతుంది we'll see. First let us print this. I'll say how this print works. So you try to run the code. My laptop is little slow, so you people just try to run the code. Okay, I did not call the print function. Print function calls it in now. Until this one dot print list. So see here 10 అనేది ప్రింట్ అయింది. సో ఎలా ప్రింట్ అయింది మేడం, ఫస్ట్ వీల్ క్రియేట్ అండ్ ఐ విల్ సే ఇంకొంచెం క్రియేట్ చేద్దాం. We'll create some more data until this one dot insert it again. We'll create some one. So like this, I'll create some more. ఇలా కొంచెం డేటా ఇచ్చాం. సి ఎనీబడి కెన్ గెస్. నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 10 పంపించాను, తర్వాత 1 పంపించాను, 2 పంపించాను, తర్వాత 9 పంపించాను. సో ప్రింటింగ్ ఆర్డర్ ఎలా వస్తుంది? సో ఎనీబడి కెన్ గెస్ అండ్ గివ్ ఇన్ ద చాట్ బాక్స్, కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. ఆర్డర్, వాట్ విల్ బి ద సీక్వెన్స్? Past 10, 1, 2 and 9. So what will be the sequence? Yeah, 9, 2, 1 and 10 is the correct. See how I say. మనం ఏం చేసాం, ఫస్ట్ 10 ని పంపించాం, తర్వాత ఏం చేసాం, ఇన్సర్టెడ్ బిగిన్ అంటే ఏంటి, 10 ముందు ఇన్సర్ట్ చేయమంటున్నాం. సో మనం తర్వాత ఏం పంపించాం, సో we have passed I think సో 10, 1, 2, 9. 10, 1, 2, 9 ఇది మనం ఇలా పాస్ చేసాం డేటా. బట్ ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ 10 ని పంపించాం, దాని తర్వాత 1 ని పంపించాం. అంటే 1 ఎక్కడికి పంపిస్తున్నాం, ఇన్సర్టెడ్ బిగిన్ అంటే 10 ముందు 1 రావాలి అని చెప్తున్నాం. సో 1 విల్ బి ప్లస్ బిఫోర్ 10. 10 ముందు 1 వస్తుంది. నెక్స్ట్ అగైన్ వీఆర్ సెండింగ్ 2. ఈ 2 ఏమవుద్ది, దిస్ 2 విల్ బి ప్లేస్ బిఫోర్ 1. 1 ముందు ఈ 2 ప్లేస్ అవుద్ది. అండ్ తర్వాత 9 ని పంపిస్తున్నాం. అంటే ఏంటి, ఆర్ ఇన్సర్టింగ్ ఈ వేరియబుల్స్ మనం బిగిన్ అంటే ఫస్ట్ దగ్గర ఇన్సర్ట్ చేస్తున్నాం. సో 2 ముందు 9 ప్లేస్ అవుద్ది. సో ఆర్డర్ విల్ బి 9, 2, 1 and 10. Yeah, 9, 2, 1 and 10. And not space available. Then give space and then see. See 9, 2, 1 and 10. మీకు ఏం ప్రింట్ అవుతుంది, 9, 2, 1 and 10 అనేవి ప్రింట్ అవుతుంది. సో ఎలా ప్రింట్ అవుతున్నాయి మ్యామ్, హౌ, మాకు ఆ ప్రింట్ అర్థం కాలేదు. సి మనం ఏం చేసాం, ఫస్ట్ కరెంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం, సెల్ఫ్ డాట్ హెడ్ ఈ కరెంట్ లో మనం స్టోర్ చేసింది. నెక్స్ట్ వైల్ కరెంట్ అంటే ఏంటి, కరెంట్ లో నీకు సమ్ వాల్యూ ఉన్నంత వరకు, అది నల్ అవ్వనంత వరకు
ఏం చేస్తావు, you just run, you just print the data and you just update the current variable. And current is equals to current dot next అన్నమాట. అంటే ఏంటి, ఇందా మనం క్రియేట్ చేసాం, created some with this like this node 1 with 100 address, node 2 with address 200, node 3 with some address 400, ఇలా ఒక created one node 4 with address 500. ఇక్కడ తీసుకోండి డేటా ఇక్కడ 1 first node 2 3 4, first the data blocks and next one the next block which stores the reference of the next block. సో ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, ఇక్కడ 200 స్టోర్ అయింది, ఇక్కడ 400, ఇక్కడ 500, ఇక్కడ నల్ అనేది స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ దీన్ని ఏమంటాం, వి జస్ట్ యూజ్ జస్ట్ హెడ్, మనం హెడ్ గా డిక్లేర్ చేస్తాం, ఫస్ట్ నోడ్ ని హెడ్ గా డిక్లేర్ చేస్తాం అండ్ లాస్ట్ విల్ ద టెయిల్. ఇప్పుడు ఏం చేస్తాం, కరెంట్ ఇస్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్, అంటే ఏమవుతుంది, ఈ కరెంట్ వేరియబుల్ లో సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఈ హెడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది, అంటే కరెంట్ ఏమవుతుంది 100. సో కరెంట్ విల్ బి ద అడ్రస్, అంటే దిస్ విల్ బి ద నోడ్ 1 అయిపోద్ది, అంటే ఏంటి కరెంట్ దగ్గర నోడ్ 1 యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, వైల్ కరెంట్ అంటే ఏంటి, ఇప్పుడు కరెంట్ లో సమ్ వాల్యూ ఉంది, దేర్ ఈస్ సంథింగ్ ఇన్ కరెంట్, ఇట్ ఈస్ నాట్ నల్. అక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ కరెంట్ డాట్ డేటా అంటే ఏంటి, ఈ 100 అడ్రస్ దగ్గర ఉన్న నోడ్ లో డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయమంటున్నాం. అంటే ఏంటి, 100 అడ్రస్ దగ్గర ఉన్న నోడ్ లో డేటా ఏముంది, 1 ఉంది. సో ఫస్ట్ ఏమవుద్ది, ఇట్ విల్ బి ప్రింటింగ్ 1 ని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తాం, కరెంట్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, అంటే ఏంటి, ఇప్పుడు ఈ కరెంట్ ఈ వేరియబుల్ లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, ఈ ప్రెసెంట్ 100 అడ్రస్ లో ఉన్న నోడ్ లో నెక్స్ట్ పార్ట్ లో ఏముంది 200, ఈ 200 అడ్రస్ అనేది ఈ కరెంట్ లోకి స్టోర్ చేస్తున్నాం. సో నౌ దిస్ కరెంట్ వాల్యూ అడ్రస్, కరెంట్ లో ఉన్న అడ్రస్ ఎంత 200 అనుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అగైన్ వాల్యూ రన్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ కరెంట్ డాట్ డేటా అంటే ఈ 200 లో ఉన్న ఈ 200 అడ్రస్ లో ఉన్న నోడ్ యొక్క డేటా పార్ట్, ఈ 200 అడ్రస్ లో ఉన్న నోడ్ యొక్క డేటా పార్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇట్ విల్ బి 2 అండ్ నెక్స్ట్ అగైన్ వీఆర్ అప్డేటింగ్ ద కరెంట్, మళ్ళీ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ దట్ ఈస్ 400. సో నౌ కరెంట్ లో స్టోర్ అయ్యే అడ్రస్ ఎంత 400, మళ్ళీ బై లూప్ రన్ అవుతుంది అండ్ అగైన్ కరెంట్ డాట్ డేటా 400 అడ్రస్ ఉన్న నోడ్ యొక్క డేటా ఎంత 3 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అనేది మళ్ళీ అప్డేట్ అవుతుంది, ఇట్ విల్ బి నెక్స్ట్ అంటే ఏంటి, ఈ 400 అడ్రస్ లోన నెక్స్ట్ వాల్యూ అనేది కరెంట్ లో స్టోర్ అవ్వాలి, ఆ వేరియబుల్ స్టోర్ అవ్వాలి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 500. నెక్స్ట్ మళ్ళీ వాల్యూ కలిసి దర్ ఇస్ సమ్ వాల్యూ ఇన్ కరెంట్, సో ఇట్ విల్ గో ఇన్సైడ్ ద లూప్. నెక్స్ట్ ప్రింట్ కరెంట్ డాట్ డేటా అంటే 500 లూప్ 500 అడ్రస్ దగ్గర ఉన్న నోడ్ దగ్గర ఉన్న డేటా, 500 అడ్రస్ దగ్గర ఒక నోడ్ ఉంది, ఆ నోడ్ లో ఉన్న డేటా విచ్ ఇస్ నథింగ్ బట్ 4, ఆ 4 ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి 4 ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమది, కరెంట్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, ఈ 500 దగ్గర ఉన్న నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్ కి అప్డేట్ చేస్తుంది, అంటే ఏంటి నల్. ఇప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఇస్ ఈక్వల్స్ టు నల్, ఎప్పుడైతే కరెంట్ నల్ అయిందో ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ ద వైల్ లూప్, అంటే ఏంటి వైల్ నల్ అంటే వైల్ ఫాల్స్ అంటే నల్ మీన్స్ ఇట్స్ నాట్ ట్రూ. మనకి ఎప్పుడు రన్ అవుతుంది వైల్ లూప్ అనేది, ఎప్పుడైతే ట్రూ కండిషన్ ఉంటుందో అప్పుడే రన్ అవుతుంది, ఆర్ ఇట్ విల్ నాట్ రన్. సో వైల్ నల్ అంటే ఏంటి, ఇట్ విల్ నాట్ వైల్ లూప్ లోకి వెళ్ళదు, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. మనకి ఏమైంది వచ్చేసింది, మనకి 1 2 3 4 అనే డేటా ప్రింట్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ యూ ప్రింట్ ఏ లింక్డ్ లిస్ట్. అంటే ఏం చేస్తాం, మనం లింక్డ్ లిస్ట్ లో ఇటరేట్ చేస్తున్నాం. హౌ వీఆర్ ఇటరేటింగ్, వీఆర్ ఇటరేటింగ్ యూజింగ్ ద అడ్రసెస్, నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ యూజ్ చేసుకొని ఇటరేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఫర్ టుడే దిస్ విల్ బి ఎనఫ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్.
ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ స్టే. నేను కోడ్ సెండ్ చేస్తాను, లింక్ ఇస్తే. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ స్టే.